ముందుగా నేషనల్ కాల్ డే ఫ్రెండ్స్ డే గురించి చెప్పుకుందాం. స్నేహితులు మన కుటుంబం కానప్పటికీ అందరి జీవితంలో వారి పాత్ర అనర్విచనీయం, అజరామరం. జీవితాలను నిలబెట్టడంలో వారి సహకారం, కృషి అసమానమైనది. ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్ కొందరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతారు. అలాంటి వారి మద్దతుతో, సాయంతో అనేక మంది జీవితాల్లో ఉన్నత స్థానాన్ని ఎదిగిన వారున్నారు. అలాంటి వారికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నేషనల్ కాల్ ఏ ఫ్రెండ్ డేగా పాటిస్తారు. నేషనల్ కాల్ ఏ ఫ్రెండ్ డే వేడుకను అమెరికాలో ఎక్కువగా జరుపుకుంటారు. అయినప్పటికీ మీరు కూడా ఈ వేడుక సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి లేదా మెసేజ్ చేసి విష్ చేయవచ్చు. దీంతో పాటు వారికి మీ జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను, గడిపిన క్షణాలను బెస్ట్ ఫ్రెండ్కు గుర్తు చేయవచ్చు. ప్రతి ఒక్కరికి నేషనల్ కాల్స్ ఫ్రెండ్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంతకాలం మనం బిజీగా ఉన్నవారెవరైనా సరే ఈ రోజు మనం టచ్ కోల్పోయిన స్నేహితుడిని పిలవడమే, మన పరిచయం లేని స్నేహితులతో మళ్ళీ కలవడం కంటే ప్రత్యేకం ఏమీ లేదు. నేషనల్ కాల్ ఏ ఫ్రెండ్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేషనల్ కాల్ ఏ ఫ్రెండ్ డే సందర్భంగా మనం ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న మన స్నేహితుల కోసం పార్టీని నిర్వహించడం ద్వారా జరుపుకోవాలని మనందరికీ గుర్తు చేస్తుంది. తీవ్రమైన జీవనశైలి ఎల్లప్పుడూ మన స్నేహితులతో సన్నిహితంగా ఉండటం కష్టతరం చేస్తుంది. మన వారిని నేషనల్ కాల్ ఏ ఫ్రెండ్ డే రోజున పిలుద్దాం. నేషనల్ కాల్ ఏ ఫ్రెండ్ డే సందర్భంగా మన స్నేహితులకు కాల్ చేయడానికి మరియు ఆనందకరమైన రోజు జరపడానికి ఎల్లప్పుడూ మాకు మరొక అవకాశం ఇస్తుంది. 1885 72 మంది భారతీయ న్యాయవాదులు, విద్యావేత్తలు మరియు జర్నలిస్టులు కాంగ్రెస్ పార్టీగా బొంబాయిలో సమావేశమయ్యారు. 1896 భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశాలు తొలిసారిగా వందే మాతరం పాడారు. 1983 వెస్టిండీస్తో జరిగిన మద్రాస్ టెస్టులో భారత దిగ్గజ బ్యాడ్మింటన్ సునీల్ గవాస్కర్ తన 30వ సెంచరీని సాధించడం ద్వారా లెజెండర్ బ్యాడ్మింటన్ సర్ డాన్ బ్రాడ్మింటన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2012 115 సంవత్సరాల 266 రోజుల వయసులో జపాన్కు చెందిన జిరుమాన్ కిమూరా ప్రపంచంలోనే జీవించి ఉన్న అతి పెద్ద వ్యక్తి అయ్యాడు. 2012 బాధ్యతాయుతమైన జనక్ మరియు బ్రీడింగ్ హెల్త్ చట్టంపై ఫిలిపిన్ అధ్యక్షుడు బెనిగ్నో ఆసియో III చట్టంలో సంతకం చేశాడు. 2013 ఢిల్లీలో కాంగ్రెస్ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013 దీర్ఘకాల సామాఖ్య నిరుద్యోగ ప్రయోజనాలు అయిపోయే సమయానికి 1.3 మిలియన్ల నిరుద్యోగ అమెరికన్లు సహాయం లేకుండా మిగిలిపోయారు. నిరుద్యోగ ప్రయోజనాలను విస్తరించడానికి ద్వైపాక్షిక చట్టాన్ని ఎంపీలు చర్చించారు. 2013 టర్కీకి నైరుతి దిశలో 50 మైళ్ళ దూరంలో మధ్యధరా సముద్రంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2014 మలేషియాలో వరదల కారణంగా 1,00,000 మందికి పైగా మరణించారు మరియు ఫలితంగా కనీసం 10 మంది మరణించారు. 2014 యుఎస్ఏలో 9/11 తీవ్రవాద దాడుల తర్వాత 2001లో ప్రారంభమైన ఆఫ్ఘనిస్తాన్లో యునైటెడ్ స్టేట్స్ మరియు మిత్రరాజ్యాల దళాలు యుద్ధ మిషన్ను ముగించాయి. దాదాపు 13,000 మంది సైనికులు ఆఫ్ఘన్ పోలీసులు మరియు సైనిక దళాలకు తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాటంలో శిక్షణ ఇవ్వనున్నారు. ధీరుభాయ్ అంబానీగా పేరు పొందిన ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ భారతదేశ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. 1977లో ఈ సంస్థ పబ్లిక్కి వెళ్ళింది. 2016లో భారత ప్రభుత్వం ఆయన వ్యాపార వాణిజ్యాల్లో ఆయన చేసిన కృషికి గాను మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన మరణం తర్వాత కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు. ధీరుభాయ్ అంబానీ 1932 డిసెంబర్ 28న హీరాచంద్ గోర్ధంభాయ్ అంబానీ, జనంబెన్ అంబానీ దంపతులకు బ్రిటిష్ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీ కతియావార్ ఏజెన్సీ, జూనాగఢ్ రాష్ట్రం చోర్వాడ్లో జన్మించారు.
నేరెళ్ల వేణుమాధవ్ తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి ధన్యానుకరణ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. మొదట్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్న అప్పటికి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవ పెద్ది వెంకటరామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపారు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. వరంగల్ పట్టణంలోని మట్టేవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబర్ 28న జన్మించారు. రతన్ నవల్ టాటా భారతదేశ పారిశ్రామికవేత్త, దాత, టాటా సన్స్ కు పూర్వపు చైర్మన్. అతను 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నాడు. తర్వాత అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్ కు ఇంటర్మైన్ చైర్మన్ గా ఉన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా కొనసాగుతున్నారు. అతను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్ అంటే 2008, పద్మభూషణ్ 2000లను అందుకున్నాడు. అతని వ్యాపారాల్లో విలువలు, దాతృత్వాన్ని గుర్తింపు పొందాడు. రతన్ నావల్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబై, మహారాష్ట్రలో జన్మించాడు. వంకాయల సత్యనారాయణ ఒక తెలుగు నటుడు, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాల్లో నటించాడు. ఆయన 1940 డిసెంబర్ 28న విశాఖపట్నంలో జన్మించాడు. బీకాంలో బంగారు పథకం సాధించాడు. 1960లో షూటింగ్ పోటీలో భారతదేశంలో మొదటి స్థానం పొందాడు. చదువు, కొరడెల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఉద్యోగం వచ్చింది. 1970లో నాటక రంగంలోకి ప్రవేశించాడు. 1976లో నీడలేని ఆడది సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాలు ఎక్కువగా సహాయ నటుడు పాత్రలు పోషించాడు. అరుణ్ జైట్లీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా, మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ప్రస్తుతం రాజ్యసభలో అధికార నాయకుడిగా వ్యవహరించారు. అరుణ్ జైట్లీ 1952 డిసెంబర్ 28న మహారాజా కిషన్ జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశలో అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు అంబాలా తిహార జైల్లో గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక 1980లో జనసంఘ్ పార్టీ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శిరీష, బాయ్ బాయ్.